వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా మన వంటింట్లో గ్యాస్ బాంబ్ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మూతపడితే భారత్ కు ఎల్పీజీ స్ట్రోక్ తగిలే ప్రమాదం ఉంది. వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దేశీయ అవసరాలకు మన వద్ద కేవలం 15 నుంచి 16 రోజుల వరకే రిజర్వ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో జనాల్లో గ్యాస్ టెన్షన్ మొదలైంది. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడులతో ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్మూజ్ జలసంధి మూసివేతతో భారత్ కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాల్లో భారత్ కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి అవుతోంది. దేశంలో 60% గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తోంది. సౌదీ, యుఏఈ, ఖతర్ నుంచి భారత్ కు 95% ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి. ఇండియాలోని ప్రతి 3 వంట గ్యాస్ సిలిండర్లలో 2 పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కు ప్రత్యామ్నాయాలు వెతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు దేశీయ అవసరాలకు మన వద్ద 15 నుండి 16 రోజుల వరకే రిజర్వ్లు ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మూతపడితే గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలగనుంది. ఇదే సమయంలో మరో విధంగా గ్యాస్ సరఫరా చేసుకుంటే ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇండియా ప్రపంచంలోనే గ్యాస్ దిగుమతుల్లో 4వ స్థానంలో ఉంది. అయితే ఇప్పుడు పశ్చిమాసియా దేశాల నుంచి ఎల్పీజీ సరఫరాకు బ్రేక్ పడితే భారత్ ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే. అమెరికా, యూరప్, మలేషియా దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకోవచ్చు. కాకపోతే దీనికి సమయంతో పాటు రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశం కనిపిస్తోంది. ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇరాన్ లో అధిక మొత్తంలో అమోనియా లభిస్తుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమోనియా ఎగుమతి జరుగుతోంది. కానీ ఇప్పుడు హర్మూజ్ జలసంధి మూసివేతతో ఇరాన్ నుంచి అమోనియా ఆగిపోతుంది. దీంతో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎల్పీజీ విషయంలో భారత్ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇండియాలో గ్యాస్ సిలిండర్ల సంక్షోభం కొరతతో వంటింట్లో గ్యాస్ స్టవ్ వెలిగే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. For latest updates on India Pakistan, download our TV Live app.